హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంతకుముందు వీడియోలో మనం మగ్గం స్టాండ్ బిగించడం అదేవిధంగా నీడిల్స్ గురించి తెలుసుకుందాం కదా. ఈ వీడియోలో వచ్చేసి మనం ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది, ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అనే కొన్ని డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము. మగ్గం వర్క్ నేర్చుకోవాలనుకున్నప్పుడు మనకి చూసిన వెంటనే ఏదైనా స్టిచ్ చూసారనుకోండి చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట. కానీ మనకి స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తాం. స్టార్టింగ్లో అయితే మనకు సరిగా రాదు. కుట్టుకోవడానికి అయితే మనకు చాలా ఈజీ అనిపిస్తుందండి, కానీ కుట్టినప్పుడు అయితే రాదు. అది ఏ విధంగా స్టిచ్ చేయాలి, ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. ప్రాక్టీస్ వల్లే వస్తుంది. ఇక్కడ నీడిల్ చూసారు కదా, ఇది మగ్గం నీడిల్ అనమాట. దీనికి చివరిన మనకి ఒక చిన్న ముక్కులా ఉంటుందండి. దాంతో మనం కుడతామన్నమాట. కిందకి పెట్టి దారం పైకి లాగడానికి అది యూజ్ అవుతుంది. ఇదైతే నీడిల్ అనమాట. దీన్ని ఈ విధంగా హోల్డ్ చేయాలండి. ఈ 3 ఫింగర్స్తో పట్టుకుని, బొటన వేలుతో పట్టుకుని ఈ విధంగా హోల్డ్ చేయాలి. చిటికిన వేలు మనం వదిలేయచ్చు అనమాట. లేదు అంటే అన్ని ఫింగర్స్ కూడా కొంతమంది యూస్ చేస్తారు. మీకు ఏ విధంగా హోల్డ్ చేస్తే బాగుంటుందో ఆ విధంగా మీరు పట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి నీడిల్ ఎప్పుడు కూడా మనం రొటేట్ చేయాలి. రొటేట్ చేయకుండా మనకు రాదనమాట. రొటేట్ చేస్తూ కుట్టాలి. మనం కుట్టి కింద నుంచి పైకి లాగినప్పుడు మనకు స్టార్టింగ్లో ఏంటంటే ఫ్యాబ్రిక్ అనేది ముక్కుకు తగులుకుని పైకి రాదు. పైకి రాకుండా దాన్ని పట్టేస్తుంది అనమాట క్లాత్ని. దానికోసం మనం ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. ఎప్పుడు సూది రొటేట్ చేస్తూ కుడతాం. స్టాండర్డ్గా ఈ విధంగా గుచ్చి మాత్రం మనం కుట్టమండి, రొటేట్ చేస్తామన్నమాట. స్టాండర్డ్గా ఎలా గుచ్చి ఎలా పైకి లేవడం జరగదు. ఏ విధంగా రొటేట్ చేయాలి అంటే ఈ విధంగా రొటేట్ చేయాలి. ఫస్ట్ మీకు తెలియాలి ఏ విధంగా రొటేట్ చేయాలనేది. ఆ విధంగా రొటేట్ చేస్తే మనకు కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ ముక్కు ఉంది కదా, ఈ ముక్కు చూడండి. ఈ ముక్కు అనేది ఎప్పుడు కూడా మనం కుట్టే డైరెక్షన్లో ఉండాలండి. అంటే మనం ఫార్వర్డ్ కుడితే ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉండాలన్నమాట. ఒకసారి మీరు చూడండి, ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు ఈ విధంగా కుడుతున్నాం అనుకోండి, అంటే మనకు ఆపోజిట్ డైరెక్షన్లో కుడుతున్నట్టు అనమాట. ఆ విధంగా కుడుతున్నప్పుడు ముక్కు అనేది అటువైపు ఉండాలి. మనం ఏ డైరెక్షన్లో కుడుతున్నామో కిందకి దించినప్పుడు ఆ డైరెక్షన్లో దించాలి. ముందుకు కుడుతున్నాం కాబట్టి ముక్కు ముందు వైపుకి పెట్టి కిందకి దించాలి. ఈ విధంగా కిందకి దించాక అప్పుడు కింద ఏం చేస్తామంటే థ్రెడ్ అనేది తగిలిస్తాం. ఎప్పుడు కూడా మగ్గం వర్క్లో థ్రెడ్ కిందే ఉంటుందండి, పైకి ఉండదు. కింద థ్రెడ్ తగిలించి దాన్ని పైకి లేపినప్పుడు ముక్కు తిప్పుతూ మన వైపుకి తిప్పాలన్నమాట. కిందకి తిప్పినప్పుడేమో మనకు ఆపోజిట్ డైరెక్షన్లో కిందకి తిప్పుతాం. కిందకి తిప్పాక దారం తగిలించి నెక్స్ట్ పైకి లేపినప్పుడు మన సైడ్ వచ్చేస్తుంది. ఇది ఏ విధంగా తిప్పాలో తెలియాలన్నమాట. ఈ విధంగా తిప్పాలండి. కిందకి పెట్టినప్పుడేమో మనకు ఏ డైరెక్షన్లో కుడుతున్నామో ఆ డైరెక్షన్లో పెట్టి కిందకి తిప్పాలి. నెక్స్ట్ వచ్చేసి దారం తగిలించి పైకి లేపినప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ అంటే మన వైపుకి తిప్పాలి. అదే మీరు బ్యాక్వర్డ్ డైరెక్షన్లో కుట్టినప్పుడు మీరు ఏ డైరెక్షన్లో కుడుతున్నారో ఆ డైరెక్షన్లోనే తిప్పాలన్నమాట. కిందకి పెట్టి నెక్స్ట్ అక్కడ దారం తగిలించి దానికి ఆపోజిట్ డైరెక్షన్లో పైకి లేపాలి. ఆ విధంగా తిప్పాలి. ఆ విధంగా తిప్పినప్పుడు మీకు ఏమవుతుందంటే కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా ఫస్ట్ చూడండి నేను కిందకి పెట్టాను కదా, మళ్ళీ కిందకి పెట్టాక రివర్స్ చేసి పైకి పెట్టా. ఈ విధంగా కిందకి పెట్టాలి. ముక్కు మన వైపు తిప్పి పైకి లేపాలి. మళ్ళీ చూడండి, ఈ విధంగా కిందకి పెట్టి నీడిల్ రొటేట్ చేయాలి. రొటేట్ చేసి పైకి పెట్టాలి. ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్తే మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ మనకి స్టార్టింగ్లో కుట్టినప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ విధంగా పెట్టినప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఫ్యాబ్రిక్ అనేది పోగులు ఉంటాయి కదా, ఫ్యాబ్రిక్ దారం పోగు అది వచ్చేసి మనకి పైకి తగిలేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా పట్టేస్తుంది. సో చాలా కష్టపడాలండి స్టార్టింగ్లో. మనకి మెయిన్ ప్రాబ్లం ఇదే అనమాట. ఇది ఒకటి ప్రాబ్లం. ఈ విధంగా అన్నప్పుడు ఈ విధంగా ఫ్యాబ్రిక్ క్లాత్ అనేది మనకి నీడిల్కి పట్టేస్తుంది అనమాట. స్టార్టింగ్లో మ్యాక్సిమం ఇదే ప్రాబ్లం వస్తుందండి. అటువంటప్పుడు కుట్టడం మానేయాలనిపిస్తుంది. అటువంటప్పుడే మనం కొంచెం ఓపికగా ఉండాలి. మగ్గం వర్క్ నేర్చుకోవాలంటే ఓపిక చాలా అవసరం అనమాట. అది కొంచెం స్టార్టింగ్లో కొంచెం మీరు ప్రాక్టీస్ చేసాక మీకు ఈజీగా వస్తుంది. స్టార్టింగ్లో కుట్టినప్పుడు మీరు ఈ ప్రాబ్లమ్ని అధిగమించాలంటే థ్రెడ్ యూస్ చేయకండి. థ్రెడ్ యూస్ చేయకుండా ఓన్లీ ఫ్యాబ్రిక్ తీసుకుని ఈ విధంగా ఉత్తి నీడిల్తో ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా రొటేట్ చేస్తూ నీడిల్ ముక్కు మనం ఏ డైరెక్షన్లో కుడుతున్నామో ఆ డైరెక్షన్లో పెట్టి దాన్ని కిందకి పెట్టాక పైకి లేపినప్పుడు ఆపోజిట్లో పెట్టి పైకి లేపండి. ఉత్తి నీడిల్ తీసుకుని దారం ఏమీ లేకుండా ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసి నీడిల్ రొటేట్ చేయడం నేర్చుకుని కొంతసేపు ప్రాక్టీస్ చేసినప్పటికీ మీకు ఆ దారం అనేది పట్టకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. మీకు ఈ విధంగా ప్రాక్టీస్ చేశాక ఆ దారం పట్టడం మానేశాక అప్పుడు మీరు థ్రెడ్ యూస్ చేసి కుట్టాలి. సో మీరు ప్రస్తుతానికి అయితే ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో నేను థ్రెడ్ యూస్ చేసి మనం
స్టిచ్చెస్ ఎలా చేయాలో స్టార్ట్ చేస్తాను అనమాట. ఫస్ట్ క్లాస్ వచ్చేసి చైన్ స్టిచ్ అనేది ఏ విధంగా స్టిచ్ చేయాలనేది నేను నెక్స్ట్ క్లాస్ నుంచి రెగ్యులర్గా అన్ని స్టిచ్చెస్ ఒక్కొక్క స్టిచ్ కూడా చెప్తాం జరుగుతుందండి. సో ఈ లోపల మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్ నుంచి అన్ని స్టిచ్చెస్ ఒక్కొక్క స్టిచ్ నేను చెప్పడం జరుగుతుంది. సో దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి.